అల్లూరు జిల్లా చింతూరులోని బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి అయ్యారు. భోజనం తర్వాత పెరుగు తిన్న విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. 12 మంది విద్యార్థులను వార్డెన్ ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. విద్యార్థినులకు వైద్యురాలు వైద్యం అందించి ఆశ్రమ పాఠశాలను విజిట్ చేశారు. అయితే తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో మరో 11 మంది విద్యార్థినులు పాఠశాల వసతి గృహంలో ఉండడంతో వారిని కూడా వైద్యులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. దీంతో పాటు మరో 16 మంది విద్యార్థులను కడుపు నొప్పితో చింతూరు ఏరియా ఆసుపత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు తెలుసుకునేందుకు వైద్యురాలు హాస్టల్ను తనిఖీ చేశారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఓ పీఓ బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ పై విచారణ చేయాలని ఆదేశించారు. అల్లూరు జిల్లా చింతూరులోని బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 39 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. భోజనం తర్వాత పెరుగు తిన్న విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. 12 మంది విద్యార్థులను వార్డెన్ ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. విద్యార్థులకు వైద్యురాలు వైద్యం అందించారు. ఇక ఆశ్రమ పాఠశాలను విజిట్ చేశారు. అయితే తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో మరో 11 మంది విద్యార్థులు పాఠశాల వసతి గృహంలో ఉండడంతో వారిని కూడా వైద్యులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో పాటు మరో 16 మంది విద్యార్థులు కడుపు నొప్పితో చింతూరు ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఇక చికిత్స నిమిత్తం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది చింతూరులోని ఆశ్రమ పాఠశాలలో, అసలు ఏ విధంగా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి? ఇది నిన్న రాత్రి అయితే కనుక భోజన సమయంలోని భోజనం అయిపోయిన తర్వాత మజ్జిగ తాగారు అక్కడ ఉన్న విద్యార్థినులంతా కూడా. ఇది చింతూరు పక్కనే ఉన్న ఏడురాలపల్లి ఉంటుంది. ఏడురాలపల్లి సమీపంలో ఉన్న బొడ్డుగూడెం వద్ద ఈ ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ బాలిక ఆశ్రమ పాఠశాల ఇది. ఈ ఆశ్రమ పాఠశాల మొత్తం 120 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా నిన్న సాయంత్రం భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకున్నారు. మజ్జిగ తీసుకున్న తర్వాత ఒక 11 మందికి వాంతులు అవుతున్న నేపథ్యంలో వీళ్ళని సమీపంలో దగ్గరలో ఉన్న ఏడుగురాలపల్లి పిహెచ్సి వద్దకు తీసుకెళ్లి అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఈ వైద్యం అందించే క్రమంలో అక్కడ మరికొంతమందికి కడుపు నొప్పి వస్తుంది, మరి 11 మందికి అని చెప్పి తెలుసుకున్న వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి కొంతమందిని వసతి గృహం నుంచి బయటకు తీసుకొచ్చి వైద్యానికి సంబంధించి చింతూరు కొంతమందిని తరలించారు. ఇదే విధంగా మొత్తం 11 మంది ఒకటి, తర్వాత క్రమంలో 16 మంది, మొత్తం 39 మంది వరకు కూడా ఈ అస్వస్థకు గురైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ గతంలోనే ఒక 2-3 వారాల క్రితమే ఒక వైద్య అధికారిని అయితే అక్కడికి వెళ్లి హాస్పిటల్ సందర్శించి ఆసుపత్రి దగ్గర నుంచి వెళ్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన తర్వాత అక్కడ ఉన్న వార్డెన్ కి అదేవిధంగా హెచ్ఎంకి కూడా ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం కాకపోవడం వల్ల ఇది జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నతాధికారులు మొత్తం కూడా స్పందించి మొత్తం ఆ పిల్లలందరినీ కూడా తీసుకుని అక్కడ ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చింతూరు ఆసుపత్రిలో మొత్తం అంతా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ హుటాహుటిన ప్రొద్దుటే స్థానికంగా ఉన్న ఐటీడీఏ పీఓ చైతన్య అయితే కనుక వెళ్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈవినింగ్ కూడా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పాత్రికేయ సమావేశం పెడతామని చెప్పి తెలియజేశారు. అయితే మొత్తం పూర్తిగా చూస్తే అక్కడ ఉన్న ఏదైతే ఆశ్రమ పాఠశాల ఉందో ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన సిబ్బంది యొక్క అజాగ్రత్త కారణాల వల్ల, అశ్రద్ధ కారణాల వల్ల ఇది వచ్చింది, ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇప్పటికే ఇది ఒక్క పాఠశాలే కాకుండా చాలా పాఠశాలలో ఇదే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పెద్దలు కూడా ఆరోపించడం జరుగుతుంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ వెంకట్.